యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. యోహాను ఆ సువార్తను రాసేసరికి అక్కడున్న పరిస్థితులు ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి రావటం, ఆ తర్వాత ఆయన మరణించడం, తిరిగి లేవడం చూసినటువంటి వాళ్ళు చాలామంది యేసు ప్రభువుని అంగీకరించారు. ఆ తర్వాత యేసు ప్రభు శిష్యుల సువార్త వలన ఇంకా అనేకులు మరి ప్రభు దగ్గరకు వచ్చారు. అపోస్తుల కార్యం మీరు 2వ అధ్యాయం చూస్తే మొదటగా 3,000 మంది బాప్తిసం తీసుకున్నారు. ఆ తర్వాత అధ్యాయం చూసినప్పుడు దాదాపు 5,000 మంది ప్రభు దగ్గరికి వచ్చారు. ఇలా రోజు అనేకులు యేసుక్రీస్తునందు విశ్వాసంలోకి వచ్చేసరికి పెద్ద సంఘం అయిపోయింది. అనేక చోట్ల సంఘాలు ఏర్పడ్డాయి. యేసుక్రీస్తుని వెంబడిస్తున్న వాళ్ళని అప్పుడున్న ప్రభుత్వాలు హింసించడం మొదలుపెట్టాయి. ప్రకటిస్తున్నటువంటి వాళ్ళని కూడా చాలామందిని చంపేశాయి. అయితే యోహాన్ని కూడా ఆ విధంగానే శిక్షించడానికి యోహాన్ని తీసుకువెళ్ళి పద్మస్ ద్వీపంలో వేసేశారు. యోహాన్ని చంపాలని కాగుతున్న నూనెలో వేశారని ఒక విషయం చెప్పబడింది. అయితే అతను చచ్చిపోలేదట. చచ్చిపోకపోయేసరికి ఇతను ఏం చేశారంటే, ఎలాగైనా ఇతన్ని బహిష్కరించాలని, ఈ మత ప్రచారం ఆపాలని తీసుకువెళ్ళి, ఇప్పుడు మనకు అండమాన్ నికోబార్ దీవుల్లాగా వాళ్ళకి పద్మాస్ అనే ప్లేస్ ఉంటే అక్కడ యోహాన్ని పెట్టేశారు. అయితే యోహాను అక్కడ సజీవుడిగానే ఉన్నాడు. నిండు వృద్ధాప్యం వచ్చేసింది. ఆ తర్వాత అక్కడ ప్రభుత్వాలు మారాయి. యోహాన్ని విడిపించారు. యోహాను మళ్ళీ వచ్చేసరికి సంఘాల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. చాలామంది యేసుప్రభుని నమ్మి స్థిరంగానే ఉన్నారు. కానీ చాలామంది యేసుక్రీస్తుని ఒక ఊహగానో, ఒక భావనగానో, ఒక సిద్ధాంతంగానో, లేక ఎవరో ఒక వ్యక్తిగానో చూస్తున్నారు తప్ప స్వయంగా దేవుడు అని వాళ్ళు గుర్తించటం లేదు. కనుక యేసు ప్రభుతో ఆయనకున్న అనుబంధాన్ని బట్టి, యేసుక్రీస్తుని ఎరిగిన విధానాన్ని బట్టి, ఆ యేసుక్రీస్తు ఎవరో అందరికీ చెప్పాలి అన్న ఉద్దేశంతో యోహాను ఈ సువార్తను మొదలు పెడుతున్నాడు. ఆ మొదలు పెట్టగానే మొదట్లోనే అతను ఏమని రాస్తున్నాడంటే, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదు అని బోధించడం మొదలుపెట్టాడు. కాబట్టి యేసుక్రీస్తు స్వయంగా దేవుడని, దేవుడే నరావతారిగా వచ్చాడని స్థాపించడానికి యోహాను ఆ సువార్తను మొదలుపెట్టాడు. కానీ ఇక్కడ 14వ వచనం దగ్గరికి వచ్చేసరికి చాలా చిత్రమైనటువంటి పదాన్ని వాడుతున్నాడు. ఏమిటా పదం అంటే, ఇక్కడ ఏమంటున్నాడు, ఆ వాక్యము అంటే ఆది నుండి ఉన్నటువంటి ఆ వాక్యము, ఆది నుండి ఉన్నటువంటి ఆ వాక్యము ఇప్పుడు శరీరాన్ని ధరించింది. ఆయన శరీరాన్ని ధరించి మన మధ్యనే నివసించాడు అని చెప్తున్నాడు. ఇక్కడ మన మధ్య నివసించాడు లేక వసించెను అని వ్రాయబడిన చోట వాడబడినటువంటి గ్రీక్ పదానికి ఉన్న భావం ఏంటంటే, హీ టెబర్నాకిల్డ్ అమాంగ్ us, లేక ఆయన మన మధ్యన గుడారం వేసుకున్నాడు అనే భావం వస్తుంది. ఏమయ్యా, యేసుక్రీస్తు గుడారం వేసుకోవడం ఏంటి? ఎక్కడ వేసుకున్నాడు? మాకు తెలిసి ఆయన వడ్రంగవాని కుమారుడు కదా, మాకు తెలిసి ఆయన మా ప్రాంతాల్లో తిరిగిన వాడే కదా, ఎక్కడ గుడారాలు వేసుకుని ఉన్నాడని ఒకవేళ ఎవరైనా యోహాన్ని అడిగితే యోహాన్ ఏమంటాడో తెలుసా? మీరు ఒకసారి బైబిల్ పూర్తిగా చదవండి, బైబిల్లో గుడారము అంటే ఏంటో అర్థం చేసుకోండి, అప్పుడు నేను చెప్పేది ఏంటో మీకు అర్థమవుతుంది అని యోహాన్ చెప్తాడనమాట. కాబట్టి బైబిల్లో ఏ వచనాన్ని తీసుకున్నా మనం సందర్భంలో నుంచి అలాగా మళ్ళీ బైబిల్లో 66 పుస్తకాలని కూడా మనం సమగ్రంగా కలిపి ఆలోచన చేసి ఒక భావానికి రావాలి. కానీ ఒక్క వచనం పట్టుకొని మనం ఆలోచనలోకి రాకూడదు. అక్కడ మన మధ్య వసించెను అనే మాటకి అక్కడ వాడినటువంటి పదానికి గుడారం వేసుకొనెను అనే భావం వస్తుంది. లేక అక్కడ ఉన్నటువంటి పదమే ఒక విధంగా పాత నిబంధనలో కూడా మనకు కనబడుతుంది. అందుకే మనం హెబ్రీ పత్రిక 1:1 చదివాం. పూర్వకాలమందు నానా సమయాల్లోనూ నానా విధాలుగాను ఎలా దేవుడు మాట్లాడాడు. పూర్వకాలమందు దేవుడు కొంతమంది వ్యక్తులను వాడుకున్నాడు. ఆ వ్యక్తులకు ఆయన తన యొక్క మనసును స్పష్టపరుస్తూ ఉంటే వాళ్ళు వెళ్ళి ఆ విషయాల్ని, లేక దేవుడు చెప్పిన విషయాల్ని, దేవుడు వాళ్ళకు బయలుపరిచిన విషయాల్ని సామాన్య ప్రజలకు బోధిస్తుండేవారు. ఇలా దేవుని దగ్గర నుంచి వర్తమానం తెచ్చుకొని ప్రజలకు బోధించే వాళ్ళని ప్రవక్తలు అన్నారు. ఈ ప్రవక్తల ద్వారా దేవుడు ఆయా రీతులుగా ప్రజలతో మాట్లాడుతూ వచ్చాడు, తన మనసును తెలియచేస్తూ వచ్చాడు. కానీ వీళ్ళంతా కూడా, ఈ ప్రజలు ఏం చేశారంటే ఎప్పుడు కూడా దేవుని వర్తమానానికి చెవి ఇవ్వలేదు. ఆ ప్రవక్తలను కూడా కొట్టారు, చంపారు, ఆ ప్రవక్తల పైన కూడా తిరుగుబాటు చేశారు. కానీ దేవుడు
తన వాక్కును పంపినటువంటి దేవుడు. 33వ కీర్తన 6వ చరణం. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వసమూహము కలిగెను. దేవుని వాక్కు అన్నిటినీ తయారు చేసింది. ఆ వాక్కు ఈ ప్రపంచాన్ని సృష్టించింది అని 33వ కీర్తన 6వ చరణంలో కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. ఆ వాక్కు అన్నిటినీ సృష్టించడం మాత్రమే కాదు, ఆ వాక్కు అనేకులను బాగు చేసింది. 107:20వ చరణంలో. అయితే బాగు చేసే ఈ వాక్కు లేక ప్రపంచాన్ని నిర్మించిన ఈ వాక్కు ప్రవక్తల నోట అనేకుల జీవితాలను బాగు చేయడానికి బయలుపడుతూ ఉండేది. కానీ చాలామంది ప్రవక్తల మాట పట్టించుకోలేదు. కాబట్టి దేవుడు అనుకున్నాడు, ఈ వాక్కుని నేను శరీరం ధరించేటట్టు చేద్దాం. లేకపోతే ఆ వాక్యమే శరీరం ధరించుకొని భూమి మీదకి వెళ్తే అప్పటికైనా ఇది నా మాటని వాళ్ళు నా వర్తమానాన్ని లేక నేను చెప్పాలనుకున్న దాన్ని లేక నా మనసును అర్థం చేసుకుంటారని తన కుమారుణ్ణి, వాక్యమైనటువంటి దేవుణ్ణి ఆయన ఈ లోకంలోనికి పంపించాడు. ఆ శుభదినమే క్రిస్మస్. ఎందుకు ఈ రోజున మనమందరం కూడా ఆనందించాలి, సంతోషించాలి, లేక పండగ చేసుకోవాలి అంటే దేవుడే నరావతారిగా భూమి మీదకి వచ్చాడు. ఇది చాలా మతాలు వ్యతిరేకించాయి. లేక ఆ రోజున ఉన్నటువంటి గ్రీకు దేశస్తులు కూడా దాన్ని పూర్తిగా విభేదించారు. మహోన్నతుడైన దేవుడు పరిమితమైనటువంటి మానవ దేహంలోనికి ఎట్లా వస్తాడు అని అనుకున్నారు. కానీ దేవుడు దాన్ని అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేశాడు. కన్యమరియ గర్భవతి అయి కుమారుని కని ఆ బిడ్డకు ఇమ్మానుయేలని పేరు పెడుతుంది అని యెషయా గ్రంథం 7:14లో దేవుడు ముందుగానే తెలియజేశాడు. ఆ మాట ప్రకారంగానే మనం చూస్తే మత్తయి సువార్త 1:18 నుండి కనుక మనం చదివితే నిజంగానే కన్యక గర్భవతి అయి, ఆ కన్యక పేరు మరియ, ఆమె గర్భవతి అయి కుమారుని కని ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టింది. అదేంటండి, ఇమ్మానుయేల్ అని పేరు పెట్టాలి కదా, యేసు అన్న పేరు ఎందుకు పెట్టారు అని అంటే అక్కడ ఇమ్మానుయేల్ అనేది పేరు కాదు. ఇమ్మానుయేలు అనేది దేవుని వ్యక్తిత్వాన్ని తెలియజేసే పదం. దేవుడే మనుషులకు తోడుగా భూమి మీదకి రాబోతున్నాడు అని యెషయా ముందుగానే చెప్పేశాడు. మనుషులను రక్షించటానికి, మనుషులకు సత్యమును తెలియచేయడానికి, మనుషులతో సహవాసం చేయడానికి, మనుషులను తన దగ్గర చేర్చుకోవడానికి స్వయంగా దేవుడే మానవుడిగా రాబోతున్నాడని మొదటగానే ప్రవచనాల్లో చెప్పబడింది. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఆయన ఇమ్మానుయేలుగా వస్తాడు అనేటువంటి విషయం, దేవుడే మనుషులను వెతుక్కుంటూ ఈ లోకంలోనికి వచ్చాడు. లూకా సువార్త 19:10 చూస్తాము, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకములోనికి వచ్చాడు. ఒకప్పుడు తన వాక్కు ద్వారా మాట్లాడిన దేవుడు ఇప్పుడు తన కుమారుని లోకంలోకి పంపించాడు. ఏ శరీరంతో యేసుక్రీస్తు పుట్టాడో, ఏ శరీరంతో ఆయన పెరిగాడో, ఏ శరీరంతో మరణించాడో అదే శరీరంతో ఆయన తిరిగి రారాజుగా రాబోతున్నాడు, ప్రభులకు ప్రభుగా రాబోతున్నాడు, ప్రపంచాన్ని పరిపాలించడానికి రాబోతున్నాడు. దాన్ని మనం ఏమంటామంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడ అంటాం. ఒకప్పుడు దేవుడు తన వాక్కు ద్వారా మాట్లాడాడు. అలాగే అనేక రకాలుగా దేవుడు తన ప్రత్యక్షతలను అనుగ్రహించాడు. దాన్ని వేదాంత భాషలో థియోఫనీ అంటారు. థియోఫనీ అంటే దేవుడు అర్థమయ్యేటట్టుగా వాక్కు ద్వారానో దర్శనం ద్వారానో తన్ను తాను ప్రత్యక్షపరచుకోవడం. ఆయన నరావతారిగా భూమి మీదకి వచ్చింది మాత్రం 2000 సంవత్సరాల క్రితం మరియ కుమారుడుగానే. కానీ అంతకు పూర్వం ఆయన మరి తన ప్రత్యక్షతను ఇస్తూనే వచ్చాడు. ఆయన ఆత్మరూపిగా జలప్రళయం ముందు ప్రజల దగ్గరకు వచ్చి ప్రజలను హెచ్చరించాడని 1 పేతురు 3:20లో మనం చదువుతాం. దైవ ప్రత్యక్షత, దైవ సాక్షాత్కారం పూర్వకాలంలో కూడా జరుగుతూనే వచ్చింది. ఎండవేళ 3 మనుషులుగా ఆయన అబ్రహాము కనపడినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అలాగే సొదొమకు దూతల రూపంలో మరి దేవుడు కనపడినట్టుగా ఆదికాండం 19:1లో చూస్తాం. కాలుతున్న పొదల మధ్యలో అగ్నిగా, దేవదూతగా, తర్వాత ఇశ్రాయేలును నడిపిస్తున్నటువంటి అగ్ని స్తంభముగా, మేఘస్తంభముగా, ఉరుములలో మెరుపులలో కూడా మరి వారితో మాట్లాడుతున్నటువంటి దేవుడుగా నిర్గమకాండం 20 ఆ తర్వాత వచనాల్లో. అలాగే మరి యెహోవా దూతగా మరి ఆయన మనోహకు కనపడడం, లేక నడుముకు దట్టి కట్టుకున్న పురుషునిగా దానియేలు కనపడడం, లేక గొంజి చెట్ల నడుమున నిలిచిన వ్యక్తిగా జకర్యా కనపడడం, తర్వాత యాకోబుతో పోరాడుతున్నటువంటి ఒక నరునిగా మరి ప్రత్యక్షత ఇవ్వడం, ఇవన్నీ మనం చూస్తున్నాం.
కానీ ఇవన్నీ దేవుడు భౌతిక దేహాన్ని ధరించి వచ్చాడు అని చెప్పడానికి కాదు. దేవుడు తన ప్రత్యక్షతను ఇస్తూనే వస్తున్నాడు. అందుకే మీకా 5:2 ఒక వచనం చెబుతాం. మీకా 5:2 చూడండి. మీకా 5:2 ఏముందో. బెత్లెహేము ఎఫ్రాతా, యోదా వారి కుటుంబములలో నువ్వు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. చూడండి, ఇక్కడ మంచి మాట ఉంది. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. పురాతన కాలం మొదలుకొని ఎప్పటి నుండో దేవుడు తన ప్రజలకు తన గురించిన ప్రత్యక్షతనిస్తూనే ఉన్నాడు. ఆ మాటకు వస్తే ఇవాళ చర్చికి వచ్చి వాక్యం వినక్కర్లేదు. దేవుడు బయట ఉన్న వాళ్ళకు కూడా తన ప్రత్యక్షతనిస్తూనే వస్తున్నాడు. దాన్ని బైబిల్ పరిభాషలో జనరల్ రెవల్యూషన్ అంటారు. దేవుడు ఈ ప్రకృతిలో, ఈ సృష్టిలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి విషయాల ద్వారా తను తాను కనపరుచుకుంటూనే ఉన్నాడని లేఖనాల్లో రాయబడింది. దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నది అని వాక్యంలో మనం చదువుతున్నాం. కాబట్టి దేవుడు ఈ సృష్టిలో ఒక సృష్టికర్త ఉన్నాడని, ఆయన మనుషులను ప్రేమిస్తున్నాడని, ఆయనే మనుషులను శాసించేవాడని, మనుషులను పరముకు చేర్చుకునేవాడని, మనుషులకు విముక్తినిచ్చేవాడని అనేక సార్లు అనేక రకాలుగా ఆయన ప్రజలకు కనపరుచుకుంటూనే ఉన్నాడు. కానీ మనుషులకు ప్రకృతిని పరిశీలన చేసి లేక దేవుడు మాట్లాడుతున్నాడని అర్థం చేసుకొని దేవుడిని వెతికి దేవుని సంపాదించుకునే ఓపిక లేదు. మనిషికి ఎంతవరకు తినడం, తాగడం, పడుకోవడం, ఎంతసేపు తన శరీర సుఖాల వైపు చూడడం. కాబట్టి ఈ మనిషి ఆ దేవుని గురించి ఆలోచించడం మాని తన సుఖాలనే, తన చుట్టూ ఉన్న ప్రకృతినే, లేక తను అనుభవిస్తున్న వ్యక్తులనే, లేక తనకి సుఖాన్ని ఇస్తున్నటువంటి రకరకాల విషయాలనే దేవుళ్ళుగా చేసుకోవడం మొదలుపెట్టాడు. దేవుళ్ళుగా చేసుకొని దేవునిగా ఆరాధించడం మొదలుపెట్టి నిజమైన దేవుని దగ్గర నుంచి దారి తప్పిపోయాడు. కాబట్టి ఈ మనిషికి వాస్తవాలు తెలియాలని దేవుడు తన వాక్కులను పంపించాడు, ప్రవక్తలను పంపించాడు. అయితే ప్రవక్తలను చాలామంది కొట్టి చంపారు. ప్రవక్తలను ఎప్పుడూ కూడా ఎవరూ ఆమోదించలేదు. ఇర్మియాను విలపించే ప్రవక్త అంటాం. ఆమోసు కూడా మరి చాలా వేదనతోనే పరిచర్య చేయాల్సి వచ్చింది. యెహెజ్కేలు చాలా భయపడుతూ పరిచర్య చేయాల్సి వచ్చింది. ఆ మాటకు వస్తే నిజంగా దేవుని మాటలు ప్రజలకు అందించిన వ్యక్తులు ఎప్పుడూ కూడా ప్రజల ఆదరణకు నోచుకోలేదు. వాళ్ళు ప్రజల తిరస్కారానికి నోచుకున్నారు. కానీ ఇలా గనక మనం చూస్తే ప్రవక్తలతో దేవుడికి ఆగిపోకుండా, అరే నా కుమారుని పంపిస్తే బాగుంటుందని ఆయన తన కుమారుని ఈ లోకంలోకి పంపించాడని మనం దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఇది మీకు అర్థం కావాలి అంటే లూకాసు వార్త 20:9-16 వచనాలు మీరు చూడాలి. లూకాసు వార్త 20:9-16 వచనాలు కనుక మనం చదివితే అక్కడ యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్తున్నారు. ఆ ఉపమానంలో మరి తన ద్రాక్ష తోట నాటించి కాపులకు గుత్తగిచ్చి దేశాంతరం పోయినటువంటి ఒక వ్యక్తి గురించి అక్కడ మనం చదువుతాం. అతడు దేశాంతరం పోయి మళ్ళీ వచ్చినప్పుడు పంటలో తన భాగం ఇవ్వాలని ఆయన తన దాసులను కాపుల దగ్గరికి పంపించాడు. పంపిస్తే వీళ్ళేం చేశారంటే, ఎందుకు ఇవ్వాలరా, ఎక్కడికో వెళ్ళిపోయాడు, మా పొలం మాకు ఇచ్చేసి మేము అనుభవిస్తున్నాం, మేమెందుకు ఇవ్వాలని అడిగినటువంటి సేవకులను తన్నారు, కొట్టారు, కొంతమందిని చంపేశారు. ఇదంతా యజమానికి తెలిసినప్పుడు, అరే ఏదో పొరపాటు జరుగుంటుంది, ఊరికనే ఎందుకు చేస్తారు ఇట్లా, నా సేవకులను అనుకోలేదేమో, లేకపోతే వెళ్ళిన వాళ్ళు వెళ్ళేం తెంగరగా మాట్లాడారు, సరే ఓ పని చేద్దాం, నా కుమారునే పంపిద్దామని అప్పుడు ఏం చేశాడంట, అప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు, నేనేమి చేతును, నా ప్రియ కుమారుని పంపుదును, ఒకవేళ వారు అతన్ని సన్మానించదరు అనుకొనేను అయినను ఆ కాపులు అతను చూచి, అరే నా కొడుకునే పంపిస్తే సన్మానిస్తారు కదా, మరి నాకు రావాల్సింది నాకు ఇస్తారు కదా, నా వైపు చూస్తారు కదా అనుకున్నాడు. కానీ ఆయన ఆశలు అడియాసలయ్యాయి. ఈయన ఎప్పుడైతే కుమారుని పంపించారో వాళ్ళు అనుకున్నారు, ఎంతవరకు పనులను కొట్టాం, మనకేం ప్రయోజనం లేదు, అసలు వారసులు ఇంకా ఉన్నారు, ఇప్పుడు కుమారుడు ఉన్నాడు, వీడిని కనుక చంపేస్తే ఇక ఆస్తి కొరకు వచ్చేవాడు ఉండడు, ఇదంతా మనం అనుభవించచ్చని ఆ కుమారుణ్ణి వీళ్ళు ఏం చేశారంట, చంపేశారు. ద్రాక్ష తోట వెలుపలికి త్రోసివేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వారికేమి చేయును అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఈయన యేసుప్రభు ద్రాక్ష తోట గురించి మాట్లాడుతున్నాడా, ద్రాక్ష తోట యజమాని గురించి మాట్లాడుతున్నాడా, కాపుల గురించి మాట్లాడుతున్నాడా అనుకోలేదు. వాళ్ళకి తెలుసు ఈ కథ వెనకాల ఆ ద్రాక్ష తోట ఎవరో తెలుసు. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలోకి వెళితే ద్రాక్ష తోట ఇశ్రాయేలీలని,
ఆ ద్రాక్ష తోటను నాటినటువంటి వాడు, పోషిస్తున్నటువంటి వాడు, కాపులను పెట్టినటువంటి వాడు స్వయంగా దేవుడేనని మనం లేఖనాల్లో చదువుతూ ఉంటాం. కాబట్టి ఇశ్రాయేలుకి తెలుసు, ద్రాక్ష తోట అంటే మమ్మల్ని అంటున్నాడు, కాపులు అంటే యూదా పెద్దలు, కాబట్టి వీళ్ళు చంపేశారంటే ప్రవక్తలను చంపేశారంటున్నాడు, కుమారుని కూడా చంపేస్తారంటున్నాడు అని వాళ్ళకి కూడా అర్థమైంది. కానీ ఒక మాట మీరు గమనించండి, ఈ కాపులు ఆ కుమారుని చంపేసిన తర్వాత ఆ ద్రాక్ష తోట యజమానుడు ఏం చేస్తాడు? కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వారికి ఏమి చేయను, అతడు వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్ష తోటను ఇతరులకు ఇచ్చినని ఆయనతో చెప్పగా వారు విని అట్లు కాకపోవును గాకనిరి. వారసుడిని పంపిస్తే వాడిని వాళ్ళు కొట్టి చంపేస్తే యజమానుడు ఏం చేస్తాడు? పోన్లే పాపం అనుకోడు, ఖచ్చితంగా ఊరొస్తాడు, ఆ పొలం తీసేసుకుంటాడు, వేరే వాళ్ళకి ఇస్తాడు, ఎవడైతే దాన్ని కొడుకుని చంపారో వాళ్ళు చంపేస్తాడు అన్నాడు. ఈ కథ అంతా చెప్పిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారు? అట్లు కాకపోవును. ఇశ్రాయేలుకు దేవుని ప్రత్యక్షత వచ్చింది, కానీ వాళ్ళు ఆ ప్రత్యక్షతను పట్టించుకోలేదు. కనుక స్వయంగా దేవుడు తన వాక్కునే శరీరం ధరించుకునేటట్టు, తన మహిమయే శరీరం ధరించుకునేటట్టు. యేసుక్రీస్తు ఎవరని హెబ్రీ పత్రిక చెప్తుంది? ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునయుండి దైవ తత్వానికి రూపం యేసుక్రీస్తు ప్రభువారు, దైవ మహిమకు ప్రతిబింబం యేసుక్రీస్తు ప్రభువారు. సో అటువంటి తండ్రి రొమ్మునున్నటువంటి ఈ అద్వితీయ కుమారుణ్ణే దేవుడు పంపిస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయములో ఆయన తండ్రి నుంచి వచ్చాడని, ఆయనే తండ్రిని మనకు కనపరిచేవాడని, ఆయన మాత్రమే తండ్రి యొద్దకు మనల్ని చేర్చేవాడని, ఆయన మాత్రమే, ఆయన విశ్వాసం ఉంచితే మాత్రమే మనం తండ్రితో సంబంధంలోకి వస్తామని యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆ భక్తుడు రాసుకుంటూ వస్తున్నాడు. 18వ వచనం, ఎవడునూ ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. జనితైక కుమారుడే, ఆయనే యేసు ప్రభువే దైవ ప్రత్యక్షతకు సాక్షాత్కారం, దైవ మహిమకు మానవ రూపం, దేవుని యొక్క తేజస్సుకు ఒక ఆకారం యేసు క్రీస్తు ప్రభువే. దేవుడే పసిబాలుడుగా మరియ తల్లి ఒళ్ళో పవళించటం నిజంగా సంభ్రమాశ్చర్యాలకు గురి చేయాల్సిన విషయం, మనం ఆనందంతో ఆరాధించాల్సినటువంటి విషయం, దేవునికి మనం సంపూర్ణంగా మన జీవితాలు అర్పించాల్సినటువంటి సందర్భం. దేవుడే నరావతారిగా వచ్చాడని ఇశ్రాయేలుకి అర్థం కాలేదు, కానీ ఎక్కడో ఉన్నటువంటి తూర్పు దేశపు జ్ఞానులకు అర్థమైంది. ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఆయన వెతుక్కుంటూ వచ్చి, ఆ తారను బట్టి వెతుక్కుంటూ వచ్చి ఆయనకు బంగారము, బోళము, సాంబ్రాణి అర్పించి ఆయనను ఆరాధన చేశారు. ఆయన విలువేంటో బయట వాళ్ళకి అర్థమైంది, కానీ ఆయన విలువేంటో ఆయన ప్రజలకు అర్థం కాలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన వారి దగ్గరకు వచ్చాడు, వాళ్ళకి పాత నిబంధన తెలుసు, గుడారం అంటే ఏంటో తెలుసు, దేవుడు ఎవరో తెలుసు. అటువంటి దేవుడే మన మధ్యకు వచ్చాడు అంటే వాళ్ళు ఎంతో కృతజ్ఞతగా ఆయన హత్తుకుంటారని, ఆయన వెంబడిస్తారని అనుకున్నాడు. కానీ వారు ఆయనను చేర్చుకోలేదు, ఆయన అంగీకరించలేదు. అందుకే పైన ఉన్నటువంటి వచనాల్లో మనం చూస్తున్నాము. 10వ వచనములో, ఆయన ఈ లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకోలేదు, లోకం ఆయన తెలుసుకోలేకపోయింది. 5వ వచనం, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది, కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. చీకటి వెలుగును తీసుకోవడం లేదు, వెలుగును తిరస్కరిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను వెలుగుగా ప్రకటించుకున్నాడు. యోహాను సువార్త 8:12లో, నేను లోకమునకు వెలుగు. వెలుగు అనే పదాన్ని మీరు యేసు ప్రభు అని ఎందుకు అంటున్నారని మీరు అంటే, మీరు ఏం చేయాలంటే ఒక్కసారి 27వ కీర్తన 1వ చరణం దగ్గరికి వెళ్ళాలి. అక్కడేముంది? దేవుడు వెలుగును రక్షణయై ఉన్నాడు. దేవుణ్ణి పాత నిబంధనలో వెలుగుగా సంబోధించారు, దేవుని వెలుగుగా ప్రస్తావిస్తారు. కాబట్టి ఆ వెలుగు నేనే, ఆ దేవుణ్ణి నేనే అని యేసు ప్రభు వారు స్వయంగా ప్రకటించుకుంటున్నారు. ఎవడో ఒకడు బయలుదేరతాడు, యేసు ప్రభు దేవుడు అని ఎక్కడ ప్రకటించుకున్నాడు? యోహాను సువార్తలో దేవుడికి మాత్రమే చెందాల్సినటువంటి 7 విషయాలు యేసు ప్రభు తనకు ఆపాదించుకున్నట్టుగా లేఖనాల్లో చూస్తాం. నేను వెలుగుని అంటాడు,
జీవాహారముని అంటాడు. ఇంకా మనం ఇంకా తర్వాత చదివినప్పుడు ఉన్నవాడు నన్నువాడును నేనే అంటాడు. ఇలాగ యోహాను సువార్తలో 7 రకాల విషయాల్లో ఆయన తన్ను తాను దేవునిగా ప్రకటించుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. యేసు క్రీస్తు ప్రభువారు గొర్రెల కాపరిగా పోల్చుకున్నాడు. యేసు క్రీస్తు ప్రభువారు దైవ కుమారుడిగా, సర్వశక్తిమంతుడిగా తన గురించి తాను పరిచయం చేసుకున్నాడు. కాబట్టి అటువంటి దేవుడే శరీరాన్ని ధరించి మన మధ్యన నివసించటం. ఇందాక ఒక మాట చెప్పాను, గుడారం అంటే పాత నిబంధనకి వెళ్ళాలని. పాత నిబంధనలో దేవుడు వారి మధ్యన నివాసం చేయడానికి నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు మోషేకు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఏమని ఆజ్ఞ జారీ చేశాడంటే, నీవు ఒక గుడారాన్ని వేయాలి, ఆ ఒక ప్రత్యక్ష గుడారాన్ని నువ్వు కట్టాలి, నేను వారిలో నివసించినట్లు. నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనం. నేను వాళ్ళలో నివసించాలనుకుంటున్నాను కనుక వాళ్ళు నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలన్నాడు. పరిశుద్ధ స్థలం అంటే ఏంటి? ఒక చక్కని తెరలతో కూడినటువంటి ఒక గుడారం వేసి అందులో దేవుడు చెప్పిన ఉపకరణాలు పెట్టి దేవుడు చెప్పిన విధానంలో అక్కడ ఆరాధన చేస్తూ ఉంటే దేవుని మహిమ ఆ ప్రాంతాలకు దిగి వచ్చేది. దేవుని మహిమ వారి మధ్యకు వచ్చేది, దేవుని సన్నిధి వారి మధ్యకు వచ్చేది. కాబట్టి ఇశ్రాయేలీయులు ఆ మహిమను బట్టి, ఆ సన్నిధిని బట్టి ఎంతో ధైర్యం కలిగి ఎడారి ప్రాంతంలో ఆకలి దప్పుకలతో అలమటించిపోకుండా సమృద్ధితో దీవించబడి, శత్రువుల నుండి విడిపించబడి, సుఖ సంతోషాలతో సమాధానంగా ఆ అరణ్యంలో వాళ్ళు సాగిపోగలిగారు. కానీ ఎప్పుడైతే ఆ దేవుని వాళ్ళు విడిచిపెట్టారో, ఆ దేవునికి వ్యతిరేకంగా జీవించారో, ఆ దేవుని మహిమ ఆ గుడారాన్ని విడిచిపెట్టింది. మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూసినప్పుడు 1-2 అధ్యాయాల్లో ఏలీ, హొఫ్ని, ఫినహాస్ అనే వ్యక్తులు కనబడతారు. వీళ్ళు దేవునికి ఇవ్వాల్సిన స్థానం దేవునికి ఇవ్వలేదు కనుక దేవుని పేరు వాడుకొని వ్యాపారం చేస్తున్నారు. కానీ దేవునికి చెందాల్సిన మహిమ చెల్లించడం లేదు కనుక దేవుడు వాళ్ళ మీదకి ఉగ్రత తీసుకొచ్చాడు. వాళ్ళ మందసం పట్టుబడింది, వాళ్ళ పిల్లలిద్దరినీ కూడా మరి దేవుడు లేకుండా చేసేసాడు. ఏలీ కూడా చచ్చిపోయాడు. అయితే ఫీనెహాస్ భార్య, ఆమె అప్పుడు పురిటెంపులు పడతా ఉంది. ఆమెకి 9 మాసాలు నిండినాయి, ఇవాళ రేపు బిడ్డ పుడతాడన్నట్టుగా ఎదురు చూస్తుంది. ఆ సందర్భానికి మీ ఆయన చచ్చిపోయాడు, మీ మామగారు కూడా చచ్చిపోయారు అనే మాట వినపడేసరికి ఆవిడ తట్టుకోలేకపోయింది. నొప్పులు ఎక్కువైపోయి బిడ్డను ప్రసవించింది. కానీ ప్రసవిస్తూ ఒరే నువ్వు పుడుతున్నావు కానీ మీ నాన్న లేకుండా పుడుతున్నావురా, నువ్వు పుడుతున్నావు కానీ మన మధ్యన దేవుని మందసమే లేకుండా పోయింది, మన జీవితాలకు ఒక విలువ లేకుండా పోయిందని మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనంలో ఆ ఫీనెహాసు భార్య ఆ బిడ్డకి ఏమని పేరు పెట్టింది? ఈకాబోదు. అంటే అర్థం ఏంటి? ప్రభావము పోయెను, మహిమ పోయెను. మన మధ్యలో నుంచి దేవుని మహిమ వెళ్ళిపోయింది. దేవుని మహిమ ఎప్పుడైతే వెళ్ళిపోయిందో వాళ్ళకి సమస్యలు స్టార్ట్ అయ్యాయి. ఓడిపోవడం మొదలుపెట్టారు, రోగాల బారిన పడడం మొదలుపెట్టారు, ఇబ్బందులు పడడం మొదలుపెట్టారు. ఆఖరికి వాళ్ళ ప్రాంతాలు బబులోనీయులకు చేత చిక్కి సర్వనాశనం అయిపోయాయి. అరే ఇక్కడ మంచి మందిరం ఉండాలి, ఇక్కడ మంచి ఆరాధనలు జరగాలి, ఇటువంటి మందిరం ఉన్న చోట ఎవరూ మన మీద దాడి చేయలేరని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయంలో ఇది యెహోవా మందిరం, మాకు యెహోవా మందిరం ఉంది. మందిరం అంటే ఎవరికి కావాలండి? దేవుడు లేడు అక్కడ, దేవుడు వారితో నివసించటం లేదు, దేవుడు వారిని విడిచిపెట్టేశాడు. కనుక వాళ్ళు కష్టాల పాలైపోయారు, కన్నీళ్ల పాలైపోయారు, కడగండ్ల పాలైపోయారు, వాళ్ళు పూర్తిగా కృషించిపోయారు, వాళ్ళు చెరలోకి వెళ్ళిపోయారు. కాబట్టి ఇప్పుడు దేవుడు తన కుమారుని పంపించాలనుకుంటున్నాడు. ఏ కుమారుడైనా, యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం మరియ తల్లికి పుట్టాడు. బాలయేసు అని ఆరాధించక్కర్లే. ఆయన ఒక స్త్రీ ద్వారానే ఈ లోకంలోనికి రాగలడు. మనిషిగా పుట్టాలంటే కనుక స్త్రీని వాడుకున్నాడు, కానీ వాస్తవానికి ఆయన దేవుడు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో సమస్త సృష్టిని సృష్టించడంలో నిమగ్నమైన వాడని, 1వ అధ్యాయం 3వ వచనంలో మానవ జాతికి అంతటికీ ఆయన వెలుగై ఉన్నాడని, 1వ అధ్యాయం 1వ వచనంలో భూమి మీదకు రాకపోవడమే తండ్రితో యుగయుగాలు జీవించాడని తెలియజేస్తుంది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. అంత మహిమాన్వితుడైన దేవుడు చిన్న శరీరంలో ఎలా పడతాడు అంటే దానికోసమే ఆయన ఏం చేశాడు? తన మహిమను విడిచిపెట్టాడు, తను తాను రిక్తునిగా చేసుకున్నాడు, దాసుడైపోయాడని ఫిలిప్పీయులకు 2వ అధ్యాయం 5-11 వచనాల్లో రాయబడింది.
ఆయన శరీరంలోకి వచ్చినంత మాత్రాన తన మహిమను కోల్పోలేదు, తన శక్తిని కోల్పోలేదు, తన వ్యక్తిత్వాన్ని కోల్పోలేదు, తన గుర్తింపును కోల్పోలేదు. కొలస్సీ పత్రిక 2:9 దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించింది. యేసు క్రీస్తు దేవుడు. యేసు క్రీస్తు దేవుడు కాదు అని అనుకుంటే నీకు డౌట్ లేనంటే అడుగు, చెప్తాను. యేసు క్రీస్తు దేవుడు కాదు అన్నటువంటి వాడు క్రైస్తవుడుగా ఉండడానికి అర్హత లేదు. క్రైస్తవులుగా ఉండడానికి అర్హత లేదు. మేము క్రైస్తవులం అని చెప్పుకొని క్రీస్తుని ఆరాధించకపోతే ఆ జీవితాల వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. కాబట్టి క్రైస్తవులం అంటే క్రీస్తును దేవునిగా గుర్తించిన వాళ్ళం, క్రీస్తును దేవునిగా పూజిస్తున్న వాళ్ళం, క్రీస్తును దేవునిగా ఆరాధిస్తున్నటువంటి వాళ్ళం.